తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సోదరుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి ఎన్నికల్లో రాజకీయ అస్త్రంగా మారింది. వివేకా హంతకులను జగన్మోహన్ రెడ్డి కాపాడుకొస్తున్నారని వివేకా కూతురు సునీతతో పాటు జగన్ సోదరి షర్మిల కూడా ఆరోపిస్తున్నారు. ఇద్దరూ కూడా అవినాష్ రెడ్డినే నిందితుడని అంటున్నారు. అయితే ఈ ఇద్దరూ కూడా చంద్రబాబు నాయుడి ట్రాప్ లో పడి విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురయ్యారు. ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఈ హత్య జగన్మోహన్ రెడ్డి పనే అని విమర్శించారు. ఓ దశలో హైకోర్టు ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావన తీసుకురాకూడదని ఆంక్షలు విధించింది కూడా. ఆ ఎన్నికల్లో వివేకా హత్య కేసు ప్రభావం ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఘన విజయాన్ని సాధించి టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేసింది. ఆ తర్వాత ఈ కేసులో అసలు నిందితుడు అవినాష్ రెడ్డి అంటూ టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ హత్య కేసు దర్యాప్తులో సీబీఐ అధికారుల పాత్రపైన విమర్శలు వెల్లువెత్తాయి. కొద్ది నెలల క్రితమే వివేకా కూతురు సునీత తన తండ్రి హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారంటూ ఆరోపించారు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూ అదే చెప్పారు. అయితే వివేకా హత్య జరిగిన రోజున ఘటనాస్థల్లో దొరికిన లేఖను సునీత భర్త నర్రెడ్డి బయట పెట్టకుండా దాచి ఉంచాలని వివేకా పిఏని ఆదేశించడం అనుమానాలకు దారితీస్తుంది. ఈ సమయంలోనే వివేకాకు రెండో భార్య ఉన్నారని, ఆమె తనయుడికి వివేకా ఆస్తి రాస్తారన్న ఆక్రోశంతోనే సునీత భర్త ఈ హత్యకు పురమాయించి ఉండవచ్చని మరో వాదన వెలుగులోకి వచ్చింది. అయితే దేనికి ఆధారాలు లేవు. ఇక కొద్ది వారాలుగా వివేకా హత్య కేసు బరిలోకి వైఎస్ షర్మిల కూడా దూకారు. ఆమె కాంగ్రెస్ చీఫ్ కాగానే వివేకా హత్య కేసుపై తన అన్న జగన్ పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమె సునీతకు మద్దతు కూడా తెలిపారు. సునీత షర్మిలను చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నారని వైసీపీ అనుమానిస్తోంది. టీడీపీ చేసిన ఆరోపణలనే సునీత షర్మిల వినిపిస్తున్నారన్నది వారి వాదన. ఈ క్రమంలోనే ఎన్నికల నగారా మోగాక వివేకా కేసుపై సునీత షర్మిల దూకుడు పెంచారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సునీత అవినాష్ రెడ్డే అంతా చేశారని, ఆయన్ను జగన్ వెనకేసుకుని వస్తున్నారని ఆరోపించారు. ఆ ఇద్దరూ పదవుల్లో ఉండగా తన తండ్రి హత్య కేసులో తనకు న్యాయం జరగదన్నారు సునీత. సునీత సవాల్ విసరడంతో ఆ మర్నాడే అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివేకా చివరి రోజుల్లో సునీత చాలా వేధించారని ఆరోపించారు. వివేకా చెక్ పవర్ రద్దు చేసి ఆయన చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేసి ఆయన్ను నరకయాతన పెట్టారని సునీతపై విమర్శ చేశారు. ఆ డబ్బులో సింహభాగము వీళ్లకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు. ఆయన చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు. వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు. ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు. జాయింట్ చెక్ పవర్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఈ మాదిరి ఆయన్ను పూర్తిగా బిగించాడు. ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా సొంతక్కను స్పష్టంగా. వివేకాను హత్య చేసింది తానే అని ఒప్పుకున్న దస్తగిరితో సునీత లాలూచీ పడ్డారని అవినాష్ ఆరోపించారు. దస్తగిరి బెయిల్ కోసం ప్రయత్నిస్తే సునీత దాన్ని అడ్డుకోకపోవడం విడ్డూరం అయితే, అవినాష్కు బెయిల్ ఇస్తే దాన్ని రద్దు చేయాలని ఇదే సునీత పట్టుబట్టడం కూడా చర్చకు దారితీస్తోంది. ఇక వైఎస్ఆర్ సోదరి విమలైతే షర్మిల సునీతలను సున్నితంగా మందలించారు. తన మేనల్లుడు అవినాష్ రెడ్డి నిర్దోషి అన్నారామె. శత్రువుల ట్రాప్లో పడి కుటుంబ పరువు తీయద్దని ఆమె ఇద్దరికీ హితబోధ చేశారు. మే 13న జరగనున్న ఎన్నికలపై వివేకా కేసు ప్రభావం ఉంటుందా, ఉంటే ఎవరికి నష్టం చేకూరుస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.